ఏం జరుగుతుంది, ఎవరు నెగిటివ్ రోల్ ఎవరు పాజిటివ్ రోల్ ఎక్కడి నుంచి అటాక్ జరుగుతుంది అనేది కూడా అద్భుతంగా ఒక థ్రిల్లర్ సినిమా ఎలా తీయాలో అలా వచ్చిందనమాట ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఒక తండ్రి కొడుకు సిచ్యువేషన్స్, నీకు దేశం కావాలా తండ్రి కావాలా అనుకునే పోరాటాన్ని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి అద్భుతంగా చూపించాడనమాట. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ యాక్టింగ్లో ఆదిశేష్ గారు చాలా బాగా, ఐ మీన్ సూపర్ అండి. ఇంకా మ్యూజిక్ అంటారా, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రిల్లర్ ఆర్మీ సీన్స్ ఎలా చూపించాలో ఒక సినిమాలో ఒక ప్రేక్షకుని మనస్తత్వంలో అలా చూపించాడనమాట. సూపర్ అండి, ఏం చెప్పలేము. సినిమా అయితే సూపర్. ఆదిశేష్ గారి పర్ఫార్మెన్స్ సూపర్ అండి, ఇరగదీశారు. అందులో చెప్పుకోవాల్సిన నెగిటివ్ పాయింట్స్ అయితే ఏం లేవు, మొత్తం పాజిటివ్గా ఉంది సినిమా మొత్తం. మేము అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. ఒక ప్రేక్షకులు చూస్తున్న ఆనందం తర్వాత బయటకు వచ్చేప్పుడు అదైతే అద్భుతం అనమాట. ఒక యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు అండి. అయితే సూపర్, చూస్తున్నంతసేపు ఒక ఆతృత పడుతుంది ఒక ప్రేక్షకుల మధ్యలో నుంచి. అది ఉంది కాబట్టి ఇంకా సినిమా సూపర్ హిట్. మనకు అదే కావాలి, అది ఉంది సినిమాలో. సూపర్ అండి, ఒక ఆర్మీ సినిమా ఇలా కూడా తీయచ్చా అనే విధంగా చూపించాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. ఒక తక్కువ బడ్జెట్ సినిమాలో ఒక 40 కోట్ల 50 కోట్ల బడ్జెట్ సినిమా ఎలా ఉంటుందో అలా చూపించారు. తెలుగులో జేమ్స్ బాండ్ ఫిలిం అని కూడా చెప్పుకోవచ్చు ఒక రకంగా పోతే, అంత బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వస్తున్న థ్రిల్లర్ ఉంటుంది, ఒక సూపర్ అండి. అయితే ఎక్సలెంట్, చాలా బాగుంది. కామెడీ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, కానీ కామెడీ కన్నా ఆయన చేసిన యాక్టింగ్ చాలా బాగుందన్నమాట ఈ సినిమా వరకు. సూపర్. ఒక త్రినేత్ర అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ త్రినేత్ర అనే కాన్సెప్ట్తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట. అయితే అద్భుతంగా ఉంటుంది. ఒక హీరోనే విలన్ అవుతాడేమో లాస్ట్ కనిపించే దాంట్లో ఒక ట్విస్ట్ల ద్వారా అద్భుతమైన ట్విస్ట్లు అనమాట. ఒక సినిమాలో ఒక ఎండింగ్లో ట్విస్ట్ ఉంటాయి, 3-4 ట్విస్టులు. ఆ ట్విస్టులతో ఇంకా ప్రజల మధ్యలో నిలిచిపోతుంది గూఢచారి 116 అనేది. ఆదిశేషు గారు అనే సూపర్ యాక్టింగ్ అంత మొత్తం హైలైట్. సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా అవే సాంగ్స్ అనమాట, ఎందుకంటే ఈ సినిమాకి ఆ సాంగ్సే ఉండాలి కాబట్టి అంతే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతంగా ఉంది. ఒక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఒక త్రినేత్ర అనే కాన్సెప్ట్తో ముందుకు రావడం, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. ఒక మిలిటరీలో జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఒక అవన్నీ చాలా బాగా అద్భుతం. చూడాల్సిన సినిమా, ప్రతి ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా. గూఢచారి ఎలా ఉంటుంది అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంటుంది. సినిమా అయితే అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.